ఏయ్ ఒక్క నిమిషం. ఏంటండి వాళ్ళని అలా చూసి అలాగే వదిలేసొచ్చారా? చిన్నప్పటినుంచి చూస్తున్నా. తను నాతో కూడా అలా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తను అలా నవ్వుతూ చాలా సంతోషంగా కనిపించింది. వాడు కూడా ఎవడో తెలియని అబ్బాయి కాదు కదా, మన బంధువుల అబ్బాయే కదా. కాకపోతే మిలిటరీలో పనిచేస్తున్నాడు. అదొక్కటి తప్ప మిగతాదంతా ఓకే. తనకి పెళ్ళైన తర్వాత కూడా మన ఇంట్లోనే పెట్టుకుని చూసుకుందామనుకున్నాను. కానీ అది జరిగేలా లేదు. సరేలే, వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి మంచిది కదా. ఈ సెల్యూట్కి ఏం తక్కువ లేదు. స్టేషన్లో కూర్చొని ఏం పీకుతున్నావు నువ్వు? నీకు ఆ ఊళ్ళో పోస్టింగ్ ఇచ్చింది ఎందుకు? ఊరంతా దొంగతనం చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తావనే కదా. కానీ చూస్తుంటే నువ్వు కంట్రోల్ చేస్తున్నట్లేదు. ఏంటి, వాళ్ళతో బేరం మాట్లాడుకున్నావా? సార్, ఏంటయ్యా సారు, ఇన్నాళ్లు కేరళకెళ్ళి దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు కలెక్టర్ ఇంటికి చొరబడ్డారు. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుని కూడా చంపేశారు. ఇదిగా అడ్డమైన వాళ్ళందరూ కాకి డ్రెస్ వేసుకొని పోలీస్ అంటుంటారు. మావా లీవ్ ఎక్స్టెండ్ చేయాలి. సరే మావా. పక్క ఊరికి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఏవండి? అసలు నాకు దానికి ఏ సంబంధం లేదన్నా. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మన్నా. ఎవరికి ఎవర్రా అన్నయ్య? అయ్యో మావా ఏమైందిరా? తప్పండి, త్వరగా ఎక్కించండి. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి.
నన్ను క్షమించమ్మా. నీ భర్త ఇలా హాస్పిటల్లో ఉండడానికి నేనే కారణమమ్మా. హలో, అవును పోలీస్ స్టేషన్ చెప్పండి. చెప్పండి. అవును, సరే చెప్తాను. ఓకే ఓకే. సార్, ఇందాకే కోర్టులో అతని బావ మాడస్వామి ఇంకా అతనితో పాటు ఇద్దరు నిజం ఒప్పుకొని సరెండర్ అయ్యారట. తన చెల్లి పెళ్లి చేయడం కోసమే తను దొంగతనం చేశాడట. వాళ్లే అక్కడున్న పోలీసుని చంపారు. ఇప్పుడు మీరు కొట్టిన అతను దొంగతనం మానేసి మారిపోయాడట. ఆ సెల్ ఫోన్ అతందే, కాకపోతే మాడస్వామి ఆ సెల్ ఫోన్ని వాడాడట. మీరే తొందరపడ్డారు. అసలు నాకు దానికి ఏ సంబంధం లేదన్నా. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మన్నా. ఎవరికి ఎవర్రా అన్నయ్య? అయ్యో 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 అయ్యో, ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. త్వరగా బొగ్గులో ఎండు మిరపకాయలు వేసి తీసుకురండి, త్వరగా. అయ్యో ఏమండి? అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయారే. అయ్యయ్యో అసలు నువ్వు మర్చిపోయారా? మారి మంచోళ్ళ బతికేవాన్ని అనవసరంగా కొట్టి చంపేశావు కదరా. వాడికెవరూ లేరనుకున్నావా? నేనున్నాన్రా. నీ మీద కేసు వేసి నీకు ఉద్యోగం కూడా లేకుండా చేస్తాను. రాయ్, ప్రాణం విలువ బతుకున్నప్పుడు తెలీదురా, ప్రాణం పోతున్నప్పుడే తెలుస్తుంది. నువ్వు చేసిన ఈ తప్పుకి శిక్ష అనుభవించే తీరుతావు. ఎలాగైనా నీకు పెళ్లి చెయ్యాలని నేను మొక్కని దేవుడు లేడు, వెళ్ళని ఊరు లేదు. నీకోసం బంగారాన్ని ఆ దేవుడే పంపించాడు. అన్నీ బాగానే జరుగుతాయనే సమయానికి ఇలా జరిగింది. అసలెందుకురా నీకెంత కోపం? కోపడకుండా ఇక నన్నేం చేయమంటావు? ఇంట్రాగేషన్ పేరుతో కొట్టి చంపుతాడు, నీ చేతులు కట్టుకుని ఊరికే కూర్చోవాలా? నా మాట మీద గౌరవంతో నేను చెప్పానని పూర్తిగా మంచోళ్ళ మారిపోయాడు. వాడు మారాడని మనిద్దరికేగా తెలుసు. పోలీసుల దృష్టిలో వాడు దొంగోడేగా. చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించాలి. ముందు వెనక ఆలోచించకుండా తొందరపడ్డావు నువ్వు. ఇప్పుడు నేనే మొహం పెట్టుకున్నా ఇంట్లో అడుగు పెట్టాలి? ఇంత గొడవ జరిగినా నా పెళ్లి ముఖ్యమా? రే, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. ఒక్కసారైనా పిల్ల గురించి ఆలోచించావా? ఆ రోజు ఒక్క క్షణం నువ్వు ఆలోచించినా అంతమంది ముందు మా అన్నయ్యని అలా కొట్టుండేవాడివి కాదు. ఇటు చూడు బంగారం,
చిన్నప్పటి నుంచి వాడు నాతోనే పెరిగాడు. చేయని తప్పుకి వాడిని అలా చంపేస్తే ఎంత బాధ కలిగిందో తెలుసా? సరే, తన భార్య ఏం తప్పు చేసింది? తను నీ ఫ్రెండే కదా. తాలి కట్టిన రోజే తాలి తెంచేసుకుంది. చూడు బంగారం, ఎంత జరిగిన తర్వాత కూడా నాకు మీ అన్నయ్యని నిచ్చి పెళ్లి చేస్తాడన్న నమ్మకం లేదు. నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో వచ్చే. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మా అమ్మ నాన్నని చూడలేదు. నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. మరి నేను నీకు ముఖ్యం కాదా? 2 కళ్ళలో ఏకాన్ని ఇష్టమని అడిగితే నేనేం సమాధానం చెప్పను చెప్పు? మా అన్నయ్య కోపం ఎక్కువని నాకు తెలుసు, కానీ నా విషయంలో నా సంతోషమే ముఖ్యమనుకుంటారు. నాకు మా అన్నయ్య మీద నమ్మకం ఉంది. నువ్వు దిగులు పడకుండా వెళ్ళిరా. హై!